మనోరంజని పాస్టమ్ గారు అందజేస్తారు. అమ్మ వందనాలు. 6:05 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. వందనాలమ్మా. ప్రభు నామానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు. ఈ ఉదయ కాలమున మనందరినీ సజీవ లెక్కలో చేర్చి ప్రభు సన్నిధానాన్ని సహవాసాన్ని మనకు అనుగ్రహించి మనతో మాట్లాడిన దేవునికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాము. ప్రభు పేరట చేరి వచ్చిన వారందరికీ శుభాభివందనాలు. రండి వాక్య భాగము చదువుకుందాము. లేఖన భాగము ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము 2వ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుకుందాము. కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14, 15, 16 ఎవరైనా చదవండి అమ్మా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. చాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందులో ప్రత్యేకమైన భాగంగా క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం? క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం? చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రభును స్తుతిస్తూ చిన్న వచనం పాడుకొని ప్రార్థన చేసుకుందాము. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం, స్తుతించెదా నీ నామం దేవా అనుక్షణం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నేనునే మరువనేసు, నేనునే విడువనేసు, నేనునే మరువనేసు, నేనునే విడువనేసు. నీ నామం దేవా అనుదినం. సిలువే నాకు శరణు, నీవే నాకు మార్గం. సిలువే నాకు శరణు, నీవే నాకు మార్గం. నీలోనే మరువనేసు, నీలోనే విడువనేసు, నీలోనే మరువనేసు, నీలోనే విడువనేసు. స్తుతించెదా నీ
నామం దేవా అనుదినం దేవా అనుదినం. ప్రభువానికి వందనాలయ్యా. శ్రేష్టమైన ఉదయకాల సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటున్నాము. మీ ఆత్మ కుమ్మరింపై వేడుకుంటున్నాం తండ్రి. మీ పరిశుద్ధ సత్యాలను బయలుపరిచిన తండ్రి ఆత్మలో వర్ధిల్లటానికి మా అందరి రథాలినంత కృప కుమ్మరించమని బ్రతిమాలుకుంటూ మీ పరిశుద్ధ హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ సమస్త మహిమ గంత ప్రభావం మీకే ఆరోపిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. లేఖన భాగం ప్రకారము మనము క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధం, దీనికి అనుబంధమైనటువంటి లేఖన భాగము చదువుకుందాము. మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను 1వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాము. మొదటి యోహాను 1వ పత్రిక 5-6 వచనాలు. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానము ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసము గల వారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఆమేన్. ఆమేన్ ఆమేన్. థాంక్యూ మా. మరి పౌలు గారు కొరింథీ సంఘానికి వ్రాసినటువంటి పత్రికలో ఆనాటి పరిస్థితులను బట్టి ఒక జనరల్ ఎరండ్, ఒక కామన్ సందేశము, ఆదేశము, కాంట్రాడిక్టర్తో కూడినటువంటి సందేశం, ఖండన చేస్తూ కూడా విరుద్ధమైనటువంటి భావాలు, విరుద్ధమైనటువంటి జీవితము, క్రీస్తుకు విరోధంగా ఉన్నటువంటి సంగతులను గురించి సంఘంతో ప్రస్తావిస్తూ, కొరింథీ సంఘంతో ప్రస్తావిస్తూ ప్రేమపూర్వకంగానే బలమైన ఆర్గ్యుమెంట్స్ ఇస్తూ సంఘం ముందు ఉంచుతూ హెచ్చరికలు ఇచ్చినటువంటి సందర్భము మనం ఈరోజు చూస్తుంటున్నాము. కొరింథీ రాసిన పత్రికలు మరి పౌలు హెచ్చరిస్తున్నటువంటి విషయాలలో ఒక సంపూర్ణమైనటువంటి దేవుని గురించినటువంటి వర్తమానం మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి విషయంగా, వెలుగు, దేవుడు వెలుగై ఉంటున్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. మనమందరము అనేక సార్లు అనేక మార్లు ధ్యానించినటువంటి సందర్భంగా మరి ఆ వెలుగును మొట్టమొదట కలుగ చేసినటువంటి ఆ వెలుగు మరి లోకాన్ని నింపినటువంటి విషయం, మనందరికీ అవగాహనమైన విషయం. దేవుడు వెలుగై ఉంటున్నాడు, ఆయనలో చీకటి ఎంత మాత్రం లేదు. కాకపోగా ఈ లోకాన్ని, ఆయన సృష్టించినటువంటి ఈ లోకాన్ని ఏలటానికి ప్రభువు పగలు నేలటానికి సూర్యుని, రాత్రి నేలటానికి చంద్రుని, వెలిగించటకు జ్యోతులను నియమించినట్లుగా దేవుని వాక్య భాగంలో మనకు తెలియచేయబడతా ఉంది. కాకపోతే మరి ఈ సృష్టి యావత్తును, ప్రభు సృష్టించిన సృష్టి యావత్తును కూడా మరి మానవాళి తన భౌతిక సంబంధమైనటువంటి అంశాలను గురించినటువంటి అనేకమైనటువంటి పరిశోధనలు జరిపించి అనేక క్రొత్త విషయాలను కనిపెట్టి క్రొత్త పుంతలు, లోకంలో క్రొత్త పుంతలు తొక్కున్నట్లుగా మరి విశేషమైనటువంటి నవీనమైనటువంటి ఆధునికమైనటువంటి సంగతులను ఇప్పటికీ కనుగొంటూనే ఉంటున్నది. ఈ కాంతికి సంబంధించినటువంటి విషయాలలో కూడా పగులు వెలిగించటానికి నిర్మించినటువంటి సూర్యుని వల్ల నుండి వచ్చేటటువంటి కాంతిని గురించినటువంటి ఈ సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగించటానికి దేవుడు సృష్టిలో ఏర్పరిచినటువంటి అతి పెద్దనైనటువంటి ఒక గ్రహం సూర్యుడైంటుండగా
ఆ సూర్యుని నుండి వచ్చేటటువంటి ఆ వెలుగును గురించినటువంటి అనేక పరిశోధనలు జరిగినటువంటి విషయంగా మనం చూస్తున్నటువంటి విషయాలలో దానికి ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి కాంతిని గురించి మరి వివరించబడినటువంటి అనేక విషయాలు మనకు తెలుసు. కాకపోతే ప్రభు ఉద్దేశించినటువంటి కాంతిని గురించి స్పెసిఫిక్ గా ప్రభు మనకు తెలియజేస్తున్నటువంటి ఈ కాంతి ఒకవేళ సూర్యుడు ఉదయించవచ్చు, ఉదయించకపోవచ్చు, అనుకున్న కాలానికి ఉదయించకపోవచ్చు. పైగా ప్రపంచము దేశాలతో నింటిగా ఒక్కొక్క సమయాన ఒక్కొక్క దేశంలో ఉదయం అనేది జరుగుతుంది, అస్తమయం అనేది జరుగుతుంది. అది స్పెసిఫిక్ గా నిర్ధారించబడినటువంటి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు ఏర్పడే భ్రమణంలో ఉదయం అన్నది కలుగుతూ ఉండటం మనందరికీ తెలుసు. కాకపోతే ప్రభు ఇక్కడ ఉద్దేశించినటువంటి విషయంలో, ఇక్కడ పౌలు హెచ్చరిస్తున్నటువంటి విషయంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆ వెలుగు అన్నది మానవాళి పైన ఉదయింపబడటము అతి ప్రాధాన్యమైనటువంటి విషయం. అందుకే యెషయా గ్రంథము 60వ అధ్యాయములో నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు. యెహోవా ఉదయించటం అన్నది మానవాళిలో మన జీవితాలలో అతి ప్రాధాన్యత కలిగినటువంటి విషయము. ప్రతిరోజు ఉదయించటము, అస్తమించటము సాధారణంగా జరిగే పరిస్థితులను గురించి ప్రభు హెచ్చరికను పౌలికను అందచేయటం లేదు. కానీ మానవాళికి కలిగినటువంటి ఆ వెలుగును గురించినటువంటి హెచ్చరిక దయచేయబడుతుంటుంది. చూడుము, భూమిని కటిక చీకటి కమ్ముతున్నది, కటిక చీకటి జనం కమ్ముతున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుతున్నది. జనములు నీ వెలుగులోకి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. ఆ కాంతి అన్నది, దేవుని యొక్క కాంతి అన్నది మనము ఆధ్యాత్మికమైనటువంటి విషయంగా పరిశోధిస్తే దేవుని వాక్యములోని లోతులోనికి వెళ్తే మనం గ్రహించవలసినటువంటి అంశం గురించి పౌలు హెచ్చరిక ద్వారా దేవుడు మనకు తెలియజేస్తుంటున్నాడు. ఈ ఆధ్యాత్మిక భౌతిక సంబంధమైనటువంటి విషయాలను గురించి, సూర్యుడు వెదజల్లేటటువంటి ఆ కాంతిని గురించినటువంటి విషయాలను గురించి, అతి సాధారణంగా జరిగేటటువంటి ఒక ప్రక్రియను గురించి ఆధ్యాత్మికంగా పౌలు గారు మరి ఆధ్యాత్మిక జీవితంకు సంబంధించినటువంటి ఆ ఉదయ కాంతి, దేవుని నుండి వచ్చే ఆ ఉదయ కాంతి, దాని గురించినటువంటి పరిపూర్ణమైనటువంటి సంబంధం గురించినటువంటి విశ్లేషణ అన్నది పౌలు మనకు దయచేస్తుంటున్నాడు. మరి మామూలుగా సూర్యకాంతిని గురించి చూస్తే ఆ కాంతి అన్నది తెల్లని కాంతి, 7 రంగుల మిశ్రమము తెల్లని కాంతి. ఇది ఈ ఒక చీకట్లో ఉన్న వస్తువును మనం చూడాలంటే ఖచ్చితంగా, ఎందుకు మనకు చీకట్లో ఉన్న వస్తువు కనిపించదు అన్నటువంటి ఆలోచన కలిగినప్పుడు, దాని మీదకి ఎప్పుడైతే ఒక కాంతి కిరణము దాని మీదకి ఫోకస్ చేయబడుతుందో అప్పుడు మాత్రమే ఆ వస్తువు ఆ చీకట్లో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఫోకస్ చేయబడినటువంటి ఆ కాంతి కిరణం అన్నది ఆ వస్తువుపై పడినప్పుడు అది వెనుకకు పరావర్తనం చెందటం ద్వారా మనము దాన్ని చూడగలుగుతాము అన్నటువంటి ఒక కాంతికి కలిగినటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణము. కాంతిలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఆధ్యాత్మిక జీవితాన్ని మనం అనుభవించుకోగలిగితే అందులో ముఖ్యమైనటువంటి పరావర్తనము, వక్రీభవనము, విశ్లేషణము అన్నది చాలా అద్భుతమైనటువంటి విషయాలు. ప్రత్యేకంగా దేవుడు నోవహు కాలములో మరి జలప్రళయం సృష్టించి మొత్తము నాశనం చేసినప్పుడు అక్కడ ప్రత్యేకించబడినటువంటి విషయంగా మనకి ఏం కనిపిస్తుందంటే, ఆకాశంలో ఇంద్రధనుసును ప్రభు కలుగచేసినట్లు మనకు వాక్యం ద్వారా తెలియజేయబడుతుంది. ఆ ఇంద్రధనుసు అన్నది ఒక వాగ్దానము, మానవాళికి ప్రభువుకు మధ్య కలిగినటువంటి ఒక వాగ్దానమును గుర్తు చేసేటటువంటి ఇంద్రధనుసు. ఇక మీదట మరి మొత్తము
భూమిని అంతా కూడా తుడిచిపెట్టుకుపోయేటటువంటి ఇట్లాంటి జల ప్రళయాన్ని నేను ఎప్పుడూ కలిగించను, రప్పించను అన్నటువంటి ఒక వాగ్దానాన్ని ప్రభు గుర్తు చేసడానికి ఆ ఇంద్రధనుస్సును ఏర్పాటు చేయటము జరిగింది. అది మరి సంపూర్ణంగా భౌతికంగా కాంతి కిరణాలకు సంబంధించింది అయినా కూడా మన జీవితాలలో ఆధ్యాత్మికంగా లోతులకు పోయే కొద్దీ ఈ 3 కూడా మన జీవితాలలో జరగాలి. ఈ 3 కూడా జరిగినప్పుడు మాత్రమే మరి సంపూర్ణమైనటువంటి మన క్రీస్తుతో కూడినటువంటి అనుబంధము, ఆయన ఉదయ కాంతి అన్నది మన మీద ప్రకాశింపచేయబడినప్పుడు మరి ఏం ఏం ప్రకటిస్తుంటున్నాడు యెషయా ద్వారా? అనేక జనములు ఆ ఉదయకాంతికి నీ యొద్దకు వస్తారు, కూడుకుంటారు. ఒక ఆత్మీయమైనటువంటి బలమైనటువంటి సందేశం అన్నటువంటిది దేవుని కాంతి నీ మీద ఉదయించినప్పుడు ఆ కార్యం జరగబడటం ద్వారా ప్రభు యొక్క ప్రణాళికలు ఏర్పరచబడినటువంటి ఆ మొత్తం యొక్క ఉద్దేశము నెరవేర్చబడుతుంది అన్నటువంటి విషయంగా పౌలు ఇక్కడ ప్రస్తావించడం జరుగుతూ ఉంది. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 2వ కొరింథీ పత్రికలో మరి 6వ అధ్యాయంలో మనము చూసినటువంటి విషయంలో సంబంధించినటువంటి విషయంగా మనం ఈరోజు ముందుకు వెళ్తుంటున్నాము. మరి ఇది ఎలా జరుగుతుంది అన్నటువంటి విషయానికి మనం రాగలిగితే కూడా పౌలు ఇక్కడ స్పెసిఫిక్గా ఒకటి విషయం చెప్తున్నాడు చూడండి. అదే కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చూస్తే హెచ్చరిక ఏముందంటే, కొరింథీయులారా అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండలేదు, కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. మీ ఎడల మాకున్న అంతఃకరణమునకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకొనుడి. మీరు నా పిల్లలని మీతో ఈలాగు చెప్పుచున్నాను. చాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పౌలు ద్వారా ప్రభు మాట్లాడుతున్న విషయం ఏంటంటే హృదయానికి సంబంధించినటువంటి విషయం. అంటే దేవుని కార్యము లేకపోతే దేవుని ఆత్మీయ సంబంధం ఎప్పుడు కూడా మన హృదయాలతో ముడిపడినటువంటి విషయము. ఆ హృదయాలు అన్నవి ప్రతి ఒక్కరి హృదయం కూడా వెలిగింపబడాలి, సంపూర్ణంగా దేవుని యొక్క ఆ వెలుగుతో ఆ కాంతితో నింపబడాలి. నింపబడటము అన్నది ఎప్పుడు జరుగుతుందంటే ఆ ప్రసరింపబడినటువంటి ఆ వెలుగు మరి మన హృదయం మీద పడినప్పుడు ఆ వెలుగు పరావర్తన చెంది మనము హృదయం అంతా కూడా ఆ వెలుగుతో నింపబడాలి. అది ప్రాథమిక సత్యము. ఎప్పుడైతే ఆ హృదయం వెలుగుతో నింపబడుతుందో అప్పుడు మాత్రమే దేవుని యొక్క ప్రక్రియ ఆరంభమవుతుంది. దేవుని యొక్క ఉద్దేశించినటువంటి ఆ ప్రణాళిక ఆరంభమవుతుంది, తర్వాత నెరవేర్చబడుతుంది. ఈ విషయాన్ని గురించినటువంటి సందర్భంగా ఆత్మీయంగా మనం తీసుకుంటే, ఆత్మీయ సంబంధమైనటువంటి విషయంగా మనం పరిశీలిస్తే ఈ పరావర్తన జరిగినాక మరి ఎప్పుడైతే మన హృదయం ట్రాన్స్పరెంట్ అవుతుందో అప్పుడు మాత్రమే ఆ వెలుగు అన్నది, ఆ కాంతి అన్నది బయలుపరచబడుతుంది. ఒక హృదయం అన్నది ఫిజికల్గా సైన్స్ ప్రకారంగా చూసుకుంటే ఒక నీటి బిందువు అయితే, ప్రభు ఏర్పరిచినటువంటి ఆ ఇంద్రధనస్సు ఎలా ఏర్పడింది? సైన్స్ ప్రకారం అయితే ఒక నీటి బిందువు ద్వారా ఖచ్చితంగా వర్షం పడేటప్పుడు సూర్యకిరణాలు కూడా వెదజల్లబడినప్పుడు ఆ వెదజల్లబడిన సూర్యకిరణము ఒక వర్ష బిందువును తాకినప్పుడు ఆ వర్ష బిందువు ద్వారా ఆ నీటి బిందువులో ఆ కిరణము ప్రయాణం చేసినప్పుడు అది తిరిగి వేరొక యానకములోనికి ప్రవేశించేటప్పుడు వంగుతుంది.
పరావర్తనం చెందినటువంటి అది ఆ కాంతి కిరణము వేరొక యానకంలోనికి, అంటే మన హృదయమంతా దేవుని చేత నింపబడి, దేవుని చేత పరిశుద్ధమైన వెలుగుతో నింపబడినప్పుడు ఖచ్చితంగా ఆ వెలుగు అన్నది వేరొక యానకంలోనికి ప్రవేశించాల. అదే మానవాళి యొక్క హృదయము. ఆ హృదయంలోనికి ప్రవేశించినప్పుడు మాత్రమే అట్టి సందర్భంలో అది వంగి ప్రయాణం చేస్తుంది. దాన్ని వక్రీభవనం అంటారు. ఆ వంగి ప్రయాణం చేసేటప్పుడు అది విశ్లేషణ నొందుతుంది. విశ్లేషణ నొందినప్పుడు అది 7 రంగుల కాంతిగా విభజింపబడుతుంది. ఆ విభజింపబడినటువంటి ఆ 7 రంగులలో విశిష్టమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి అర్థాన్ని పరలోక సంబంధమైనటువంటి పరమార్థంగా మార్చగలిగినటువంటి దేవుడు మన దేవుడు. ఏది సృష్టించినా కూడా సృష్టి యావత్తులో ప్రతిదీ కూడా ఆధ్యాత్మిక సంబంధమైనది, కాకపోతే ప్రకృతి సంబంధం మొదటిది కాబట్టి, తర్వాత ఆత్మ సంబంధమైనది కాబట్టి ప్రభు ప్రకృతి సంబంధమైన ప్రతిదీ సృష్టిలో నిర్మించి దాన్ని ఆధ్యాత్మిక సంబంధమైన విషయంగా మానవాళి స్వీకరించగలిగినప్పుడే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశము సంపూర్ణంగా సఫలం అవ్వటానికి అవకాశం ఉంది. లేకపోతే అది ఫిజికల్గా మాత్రమే జరిగేటటువంటి, ఫిజికల్గా మాత్రమే మనం చూసేటటువంటి ఇంద్రధనుసుగానే మిగిలిపోతుంది. కానీ ఆత్మీయ సంబంధమైనటువంటి ఇంద్రధనుసు మనలో మనం చూడజాలము. అది దేవుని యొక్క కాంతి మన మీద ఉదయించాలి. ఆ ఉదయించబడినటువంటి కాంతితో మన హృదయం అంతా నింపబడాలి. ఆ నింపబడినటువంటి ఆ వెలుగు ఇతరులకు పంచిపెట్టబడాలి. చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించబడాలి. యావత్తు జనాంగము, సృష్టి యావత్తు కూడా చీకట్లో నుండి వెలుగులోనికి నడిపించబడాలి. అలా నడిపించబడటానికి ప్రతి ఒక్కరి హృదయం నింపబడినటువంటి ఆ హృదయము వేరొక హృదయాన్ని తాకాలి. ఆ వేరొక హృదయాన్ని తాకేటప్పుడు ఆ వెలుగు కిరణం అనేది వంగుతుంది. దాన్ని మనం వక్రీభవనం అంటాము. ఈ వక్రీభవనము, ఈ వంగటం అన్నది దేవుడు ఉద్దేశించినటువంటి విషయము కాగా, ఎందుకు అంటే దేవునికి ఏ ఒక్క ఆత్మ కూడా నశింపనేరని ఇష్టపడడు. దేవుని నుండి వెదజల్లబడినటువంటి ఆ కాంతి కిరణాల చేత మన హృదయాలు నింపబడినప్పుడు ఆ కాంతి కిరణాలు, ఆ దేవుని కాంతి, ఆ వెలుగు అందరికీ పంచిపెట్టబడాలి. అందరి హృదయాలు కూడా ఆ వెలుగుతోనే నింపబడాలి. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశము, ఆయన ఏ ఒక్క ఆత్మ కూడా నశింపనేరను ఇష్టపడినటువంటి ప్రభువు. ప్రతి వాని మోకాలు దేవుని ఎదుట వంగాలి అంటే నేను దేవుని యొక్క వెలుగుతో, లేకపోతే దేవుని యొక్క కాంతితో నింపబడినప్పుడు అది వెలుపలికి వక్రీభవనం చెందేటప్పుడు వంగినట్లుగా మన హృదయాలు కూడా వంగాలి. ఇతరుల హృదయంలో నేను చీకటిని పారదోలగలగాలి. అది ఆ వెలుగు, ఆ వాక్య, ఆ సంపూర్ణమైనటువంటి ఆ కాంతి అన్నది ఏంటంటే దేవుని మాట, దేవుని వాక్యము. ఆ కాంతి తరంగానికి మరి మనము ఎప్పుడు చూస్తామంటే, ఒక అద్దం ఉందనుకోండి, ఆ అద్దంలో మనం చూడగలుగుతాం ఏంటంటే, ఒక ప్లెయిన్ గ్లాస్ తీసుకోండి. ప్లెయిన్ గ్లాస్లో నువ్వు చూసుకుంటే నీకు యొక్క రూపం స్పష్టంగా కనిపించదు, నీ యొక్క రూపం స్పష్టంగా ఉండదు. ఎందుకంటే కాంతి కిరణాలు దాని నుండి వెలుపలికి అవతలి యానకంలోనికి ప్రయాణం చేస్తాయి. దాన్ని అడ్డుకోవాలి. ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి నేను శోధింపబడేటటువంటి ప్రతి శోధన నుండి నీకు జయం అన్నది రావాలి. నువ్వు అడ్డుకోగలగాలి. అడ్డుకున్నప్పుడు మాత్రమే ఆ కాంతి కిరణం తిరిగి వెనకలకు మరల్పబడి మన హృదయాలన్నీ నింపబడుతుంది. ఆ పరావర్తనం చెందాలి. అందుకే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, 2 కొరింథీ 3వ అధ్యాయము 17-18 వచనం చూడండమ్మా. 2 కొరింథీ 3వ అధ్యాయము 17-18 వచనాలు చూడండి. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. మనమందరమును ముసుగులేసి ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు
మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఆమేన్. ఇది దేవుని కాంతి, దేవుని ఉదయ కాంతి, దేవుని నుండి వెలువడే కాంతి. అదే దేవుని యొక్క ఆత్మ. ఆత్మ చేత నింపబడినప్పుడు ఆత్మ ఆత్మ స్పష్టంగా లోకానికి తెలియజేయబడాలి. ప్రభువు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికలోనే మార్చబడాలి. అంటే సంపూర్ణమైనటువంటి ఆ జీవితంలో మన జీవితాలు ముందుకు సాగగలగాలి అన్నటువంటి పరిశుద్ధ సత్యాన్ని ఇక్కడ వెలుగు సంబంధమైనటువంటి విషయము. వెలుగు చేత నింపబడము అంటే దేవుని చేత నింపబడము, దేవుని ఆత్మ చేత నింపబడము. ఆ ఆత్మ చేత నింపబడినటువంటి ఆ ఆత్మ ప్రతిఫలింప చేయాలి, ప్రజ్వరిల్లాలి, దేవుని యొక్క మహిమను కనపరచ చేయాలి అన్నటువంటి పరిశుద్ధ సత్యం గ్రహించటానికి మరి ఆ విషయాన్ని స్పష్టపరుస్తుంటున్నాడు. ఎవరు? పౌలు గారు స్పష్టపరుస్తుంటున్నాడు. మరి ఈ వక్రీభవనము చెందటము అంటే, వంగటము అంటే దేవుని యొక్క కాంతి బయలుపరచబడినప్పుడు అది వంగి ప్రయాణం చేస్తుంది. భౌతికంగా ఒక వస్తువు, భౌతికంగా ఒక కాంతి కిరణము ఒక యానకంలో నుండి మరి ఒక యానకంలోనికి ప్రవేశించేటప్పుడు ఆ యానకము యొక్క సాంద్రతను బట్టి వంగటం జరుగుతుంది, ఖచ్చితంగా వంగటం జరుగుతుంది. ఇది దేవుడి నుండి వచ్చేటటువంటి వెలుగు, ఆ తెల్లని కాంతి, మహిమతో కూడినటువంటి ఆ కాంతి అన్నది అది ఒక తెల్లని కాంతిగా ఎప్పుడు ప్రదర్శింపబడుతుంది అన్నప్పుడు దాన్ని సైంటిఫిక్గా రుజువు చేసినటువంటి విషయములు న్యూటన్ అనే శాస్త్రజ్ఞుడు అది ఎలా రుజువు చేశాడంటే న్యూటన్ వీల్ ద్వారా స్పష్టం చేశాడు. ఎలా అంటే మరి ఒక గుండ్రని వృత్తాకారం తీసుకొని ఆ గుండ్రని వృత్తాకారంలో ఇంద్రధనుసుకు కలిగినటువంటి 7 రంగులను దాని మీద చిత్రీకరించి ఆ వీల్ను ఒక స్పీడ్తో తిప్పినప్పుడు మనము ఆ వీల్ సంపూర్ణంగా తిరిగేటప్పుడు తెల్లని కాంతి మాత్రమే కనిపిస్తుంది, 7 రంగులలో ఒక్క రంగు కూడా కనిపించదు. అంటే ఆ 7 రంగుల మిశ్రమము ఆ తెల్లని కాంతి. ఆ తెల్లని కాంతి విశ్లేషణ చెందితే మనం చూసేటటువంటి ఇంద్రధనుసులోని ఆ రంగులన్నీ కూడా ఆ తెల్లని కాంతిలోని ఆ రంగు కిరణాలు అన్నది ఒక ప్రత్యేకించబడినటువంటి విషయం. ఇక్కడ కూడా పౌలు గారు చెప్తున్నట్టు ఏంటంటే ఆ తెల్లని రంగు అన్నది వివిధ కాంతులుగా, వివిధ మరి దాన్ని ఏమంటామంటే లెంత్ అంటాము, వేవ్ లెంత్ అంటాము. ఆ వేవ్ లెంత్ కలిగినటువంటి ఒక్కొక్క కలర్కు ఒక విబ్జిఆర్ అంటే అందులో మనం చూస్తున్నటువంటి రంగులేంటి? వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, 7 రంగుల మిశ్రమం. ఇది 7 రంగుల మిశ్రమానికి భౌతికంగా ఉన్నటువంటి, ఆత్మీయ సంబంధంగా ఉన్నటువంటి ఆ మిశ్రమము మనకు దేవుడు చూపించినటువంటి ఆత్మకార్యాలు స్పష్టమై ఉంటున్నవి. అవేవనగా ప్రేమ మనం చూస్తుంటున్నాము. ఎక్కడ చూస్తుంటున్నాము? గలతీ పత్రికలో మనం చూస్తున్నటువంటి విషయము ఆత్మకార్యాలు 5వ అధ్యాయం చూడండి, ఏమున్నాయి ఆత్మకార్యాలు? 5వ అధ్యాయము 22వ వచనమమ్మ. 5వ అధ్యాయము 22వ వచనం గలతీ పత్రిక. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆమేన్. ఆమేన్, ఆమేన్. మరి 7 రంగులుగా విభజింపబడటం అంటే దేవుని యొక్క కాంతిని పొందినటువంటి ప్రతి వారి హృదయంలో నుండి, ఆత్మలో నుండి వెలువడేటటువంటి ఈ పరిపూర్ణమైనటువంటి ఈ లక్షణాలు ఎదజల్లబడాలి, విరజిమ్మబడాలి, అవి చూడగలగాలి. ఆ ఇంద్రధనుసులో మనం ఎలా రంగులు చూడగలుగుతుంటున్నామో అలా రంగులను
మనము ప్రతి హృదయంలో దేవుని కాంతి చేత నింపబడినటువంటి ప్రతి హృదయంలో చూడగలగాలి. ఇక్కడ మనము సంపూర్ణంగా పరిపూర్ణంగా దేవుని యొక్క కార్యము బహిర్గతం కావాలంటే, దేవుని నీతి బయలుపరచబడాలంటే, ఆ నీతికి సంబంధించినటువంటి అంశాలు ఇతరులకు ప్రకటింపబడాలంటే ఖచ్చితంగా ఆ వక్రీభవనం జరగాలి, అంటే వంగటం అన్నది జరగాలి. ఎందుకంటే ప్రభు ఏది ఉద్దేశిస్తున్నాడంటే, ఆ వంగటం అన్నది దేన్ని సూచిస్తుందంటే అతిశయం లేని, అహంకారం లేని, పరిపూర్ణమైనటువంటి, ప్రేమించేటటువంటి హృదయం కలిగినటువంటి, దేవుని అంగీకరించినటువంటి హృదయం కలిగినటువంటి ఆ లక్షణంను వంగటం అన్నది తెలియజేస్తుంది. ఈ వంగి ప్రయాణం చేసి ఈ విడిపోవటం అన్నదాన్ని ఏమంటామంటే విశ్లేషణం అంటాము. ఈ విశ్లేషణ అంటే 7 రంగులుగా విడిపోవటము. ఇది మానవాళికి దేవుడిచ్చినటువంటి వాగ్దానము నెరవేర్చబడటానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి భౌతికమైనటువంటి మార్పు. ఆధ్యాత్మికంగా నీలో దేవుని వెలుగు నింపబడితే ఆ తెల్లని కాంతి అన్నది నీలి వాక్య ప్రకారం మనం చూస్తే ఆ విబ్జిఆర్లో ఉన్నటువంటి ఆ రంగులను మనం ఎక్కడ చూస్తుంటున్నాము? దేవుని యొక్క మందిరం యొక్క తెరల నిర్మాణంలో ఏం చూస్తుంటున్నాము? మరి మందిరపు తెరలు దేంతో చేయబడినట్టు చూస్తుంటున్నామంటే నీలి, ధూమ్ర, రక్తవర్ణంతో నేయబడినటువంటి తెరలు, దేవుని మందిరపు తెరలను మనం చూస్తుంటున్నాము. అంటే దేవుని యొక్క ఉద్దేశము, ఆ వంగటం అన్నది ఆ భౌతికమైనటువంటి ఆ ప్రక్రియ ద్వారా ప్రభువు బహిర్గతము చేయబడవాలని అన్న ఉద్దేశం ఏంటంటే, ప్రతి మోకాలు దేవుని సన్నిధిలో వంగాలని, ఆ నామానము ఎదుట ప్రతి నాలుక ఆ నామాన్ని గురించి ప్రతి నాలుక పలకాలని, ప్రభు యేసుకే ఘనత, ప్రభావము, మహిమ చెల్లింపబడాలని, ఆ సాటి లేని నామము, స్వస్థపరిచే నామము ప్రకటించబడాలని, అది ఆ వినయము, విధేయత అన్నది దేవుని ఎడల కనపరిచేటటువంటి ఆ ప్రక్రియ ద్వారా సంపూర్ణమైనటువంటి దేవుని నీతి నెరవేర్చబడటానికి ఒక హృదయానికి సంబంధించినటువంటి అంశంగా దేవుని ఎడల. ఎందుకంటే ప్రభు కోరుకుంటున్నది ఏంటంటే, బంగారం కోరుకోవటం లేదు, వెండి కోరుకోవటం లేదు, నీ జ్యేష్ఠ పుత్రుని కోరుకోవటం లేదు, విలువ కలిగిన వస్తువులను కోరుకోవటం లేదు. తగిన సమయమందు ఆయన నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ బలిష్టమైన చేతి క్రింద దీన మనసు కలగాలంటే ప్రతి వాని మోకాలు దేవుని ఎదుట వంగాలి, ప్రతి వాని నాలుక పాడాలి, ప్రభువును స్తుతించాలి, ప్రభువును మహిమపరచాలి. ఇటువంటి అంశాలతో కూడినటువంటి ఈ ప్రక్రియ జరగాలి, మానవునిలో జరగాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం అంటున్నది. అందుకే దేవుడు ప్రధాన యాజకుడై ఉంటుండగా మరి ఈ లోక సంబంధమైనటువంటి ఆ విడుదల విమోచనలో ప్రధాన యాజకునిగా వచ్చినటువంటి అహరోను యొక్క వస్త్రాలకు కూడా ఎలాంటి వర్ణాలతో కూడినటువంటి ఏఫోదు దేవుడు అక్కడ ఆజ్ఞాపించినటువంటి ఆ వర్ణాలను దేవుడు ఏఫోదు నిర్మాణంలో చూపించాడు. నీలి, ధూమ్ర, బంగారు, నీలి, ధూమ్ర, రక్తవర్ణం కలిగినటువంటి సన్నని పొగులతో నేయబడినటువంటి ఏఫోదు, అది దేవునికి చిహ్నమై ఉంటున్నది. ఈ విజయవాడలో వెలువడే ఈ రంగుల కలయిక, లేకపోతే ఈ రంగుల మిశ్రమం అన్నది దేవునికి సంబంధించినటువంటి, ఆధ్యాత్మిక సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని తెలియచేయబడతా ఉంది. మరి ఊదారంగు వస్త్రాలు, ఊదారంగు వస్త్రాలు దేవుని యొక్క రాచరికాన్ని సూచిస్తూ ఉంది. గ్రీన్ మరి ప్రభు కోరినట్లు ఫలించే చెట్టులాగా, ఆకుపచ్చదనంతో నిండినటువంటి చెట్టులాగా, తగిన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా, ఎల్లప్పుడూ పచ్చగా నీటి యొరన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టులాగా ఉండడానికి ప్రభు ఉద్దేశించినటువంటి ఉద్దేశం అది. ఎల్లో అంటే ఫలించే ప్రతి ఫలం కూడా
మరి పండు బారినప్పుడు మనం చూస్తున్నటువంటి విషయము. మరి ఎల్లో, ఆరెంజ్ ఇవన్నీ కూడా రెడ్, దేవుని యొక్క రక్తాన్ని సూచించేటటువంటి ఎరుపు రంగు. ఈ రంగుల కలయిక అన్నది దేవుడి ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క సృష్టిలో తన నుండి వచ్చే వెలుగు సంగ్రహించబడటం ద్వారా ఆ వెలుగు విశ్లేషింపబడి ఈ శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికతతో కూడినటువంటి సంబంధముతో కూడినటువంటి ఆ వెలుగు ప్రదర్శింపబడాలి అన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉంటున్నది. కాబట్టి ప్రియులారా, ప్రభు ఈరోజు మనతో సంపూర్ణంగా మరి మనను హెచ్చరించాల్సినటువంటి ఆత్మీయ సంబంధమైనటువంటి హెచ్చరికలు అవన్నీ కూడా జరగకుండా దేవుని యొక్క కాంతిని ఆ పొందిన కాంతి మరి సంపూర్ణంగా దాని యొక్క ఉద్దేశము నెరవేర్చబడకుండా చేసేటటువంటి అంశాలన్నీ కూడా, ఈ లోక సంబంధమైనటువంటి అంశాలన్నీ కూడా మరి విసర్జింపబడాలి, దాన్ని సంపూర్ణంగా మార్చబడాలి అన్నటువంటి ఒక పరిశుద్ధ సత్యం ఇక్కడ దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. మనం ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో, లేఖన భాగంలో 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14-16 వచనములో మనం చూసినప్పుడు, వెలుగుకు చీకటికి ఏమి పొత్తు, మరి ఏమేమి ఇచ్చాడండి? వెలుగుకు చీకటికి ఏమి పొత్తు, తర్వాత ఇంకా ఏం విషయాలు ఖండిస్తూ ఉంటున్నాడు పౌలు గారు. ఖండిస్తున్నటువంటి విషయాలలో, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక. ఆమేన్. ఆమేన్, ఆమేన్. అంటే అవిశ్వాసులతో విజయుడుగా ఉండకూడి, విశ్వాసికి పాలెక్కడిది. అంటే అవిశ్వాసి ఒక బెలియాలు అంటే నథింగ్ బట్ సాటన్, సైతాను, దయ్యము. ఈ దయ్యము అన్నటువంటి విషయంగా మరి క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము అన్నప్పుడు మనము ఈ వాక్యం ద్వారా వెళ్దామండి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూడగలిగితే, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభువు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోను కూడా పాలు పొందనేరరు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక్కడ పౌలు హెచ్చరిస్తుంటున్నాడంటే, క్రీస్తుకు బెలియాలతో ఏం సంబంధము, ఆ సైతానుతో ఏమి సంబంధము అంటే, ఈ కొరింథీ సంఘానికే కాదు, దేవుడి లోకానికంతా ప్రకటిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆ దయ్యముల పాత్ర అంటే ఆనాడు విగ్రహాలకు బలిచ్చే వాటిలో ఇశ్రాయేలు జనాంగము పాలు పుచ్చుకునేవారు, ఆ అర్పితాలను అంగీకరించేవారు. అందుకే స్పెసిఫిక్ గా ఇక్కడ ముందు వచనాలన్నీ కూడా మనం చదవగలిగితే, క్రీస్తు యొక్క రక్తంలో పాలు పంచుకోవటము, క్రీస్తు యొక్క శరీరంలో పాలు పంచుకోవటము అన్న విషయాన్ని ప్రస్తావిస్తే ఇక్కడ చూడండి, అదే 10వ అధ్యాయము 16వ వచనము నుండి చూస్తే, మనము దీవించు ఆశీర్వచనము పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకొనుటయే కదా. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. శరీర ప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి, బలి అర్పించిన వాటిని తినువారు బలిపీఠంతో పాలువారు కారా. ఇక నేను చెప్పున్నదేమి, ఆమేన్. విగ్రహారాధనలో
అటువంటి ఆ ఇశ్రాయేలు గురించి ప్రస్తావిస్తూ మరి క్రీస్తుకు బెలియాలతో ఏం సంబంధము, ఆ బలులను అర్పించినటువంటి వాటికి విగ్రహాలకు అర్పించినటువంటి వాటిని గురించినటువంటి ఆ దయ్యపు పాత్రలోనిది తాగటము ఎంతవరకు సమంజసము, దానికి ఏమి పోలిక. అందుకే అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో కూడా మనము చూస్తున్నటువంటి విషయం ఏంటంటే ఆ సంబంధంగా పౌలు గారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే సంపూర్ణంగా ఇశ్రాయేలు వారు ఈ లోక సంబంధమైనటువంటి అన్ని అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ పరలోక సంబంధమైనటువంటి దేవుని గురించినటువంటి వివరణ అపొస్తలుల కార్యములు కాదు, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఎవరి గురించి, ఇశ్రాయేల్ జనాంగం గురించి. వీరు ఇశ్రాయేలీలు స్వీకృత పుత్రాత్మను, మహిమను, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధానమును, అర్పణాచారాలను, వాగ్దానములు, వీరు ఈ లోక సంబంధమైనటువంటి వాటిని మాత్రము గ్రహిస్తూ ఉంటున్నటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగం గురించి నేను బహు దుఃఖంగా ఉంటున్నాను, బహువేదంతో ఉంటున్నాను, నా హృదయం అంతా కూడా మానని వేదన కలిగి ఉన్నది అంటున్నాడు. ఎందుకంటే శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈ లోక సంబంధమైనటువంటి ఆచారాల గురించి దాన్ని అంగీకరించిన వారుగా మాత్రమే ఉంటున్నారు. కానీ ప్రభు యొక్క శరీరంలో, ప్రభు యొక్క రక్త మాంసములో సంపూర్ణంగా పరిశుద్ధమైనటువంటి జీవితంలో పాలిభాగస్తులుగా దేవునితో కూడి జీవించేవారుగా లేనటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావిస్తుంటున్నాడు. అందుకే క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము, చీకటికి వెలుగుతో ఏం పందు. చీకటి అన్నది బెలియాలు, చీకటి అన్నది బెలియాలు, తర్వాత అవిశ్వాసం అన్నది బెలియాలు, అవినీతి అన్నది బెలియాలు. బెలియాలండగా సైతాను లేక అపవాది. ఈ అపవాది క్రియలన్నీ మరి వీటిని మీరు విసర్జించాలి. వీటికి సంపూర్ణంగా పొత్తు కలిగి ఉండరాదు. వీటితో జోడిగా ఉంటూ దేవుని యొక్క నీతిని నెరవేర్చబడదు. దేవుని యొక్క నీతి కార్యాలు స్పష్టం కాలేవు నీ జీవితంలో. నీ నుండి వెలుగు అన్నది ఆ దేవుని సంబంధమైన వెలుగుగా కాబోదు. కేవలము కృత్రిమంగా అపియరెన్స్లో మాత్రమే నువ్వు దేవుని బిడ్డగా లోకానికి చాటించగలవేమో, చూపగలవేమో, కానీ నిజమైనటువంటి దేవుని యొక్క ఆత్మ లేని కార్యాలన్నీ కూడా ఆత్మ కార్యాలు స్పష్టమైనవి, ఆత్మ లేని కార్యాలు కూడా స్పష్టమైంటున్నవి. అవన్నీ కూడా మనం అదే గలతీ పత్రికలో చూస్తుంటున్నాము. విగ్రహారాధన, కామకత్వము, జారత్వము, అపవిత్రత, ఇవన్నీ కూడా దేవునికి సంబంధించినటువంటి, దేవుని ఆత్మ లేని వారికి సంబంధించినటువంటి విషయాలు, దేవునికి ఆత్మ కలిగినటువంటి సంబంధించినటువంటి విషయాలు కాబోవు అన్నటువంటి ఒక పరిశుద్ధ సత్యం వెలువడ చేయటానికి ప్రభు పౌలును వాడుకుంటూ ఉంటున్నాడు. ఆ పౌలు ద్వారా మాట్లాడుతుంటున్నాడు. జాగ్రత్త సుమి అనే ఒక హెచ్చరిక, ప్రేమపూర్వకమైన హెచ్చరిక ఇస్తుంటున్నాడు. క్రీస్తుకు బెలియాలతో ఏం సంబంధము, అటువంటి పొత్తిక మీరు కలగకూడదు అంటే విశ్వాసులతో జోడుగా ఉండకూడదు. అవిశ్వాసికి ఏం సంబంధము, చీకటికి వెలుగుకు ఏమి పొత్తు అన్నటువంటి పరిశుద్ధ సత్యాన్ని బయలుపరుస్తున్నటువంటి అంశం మనం చూస్తుంటున్నాం. కాబట్టి ఈ 2వ కొరింథీ 6:18 మనకు బయలుపరచబడినట్లుగా, 2వ కొరింథీ 6:18 బయలుపరచబడినట్లుగా మరి మనము మేము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారు దేవుడనై ఇందును, వారు నా ప్రజలై ఇందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడిలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మను చేర్చుకొందును, మీకు తండ్రినై ఇందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఇందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు.
అవునండి. ఈ ఈ భౌతిక సంబంధమైనటువంటి ఈ విషయాలన్నిటికి కూడా ప్రాధాన్యత ఇస్తూ దేవుని బిడ్డలుగా కొనసాగటం అన్నది ఎప్పటికి కూడా అసాధ్యమైనటువంటి విషయము. మీరు ఒక విషయం మర్చిపోతున్నారేమో, హెచ్చరిక ఇక్కడ. మీరు దేవుని ఆలయమే అన్నారని, జీవంగల దేవుని ఆలయం ఉన్నారని మీరు మర్చిపోతుంటున్నారా అన్నటువంటి వాస్తవికతని ఇక్కడ గుర్తు చేస్తుంటున్నాడు. ఎప్పుడైతే మీరు దేవుని ఆత్మ కలిగి ఉంటారో, ఎప్పుడైతే దేవుడు మీలో ఉంటాడో, మీతో ఉంటాడో, అప్పుడే మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉంటారు, మీరు నాకు వారసులై ఉంటారు అన్నటువంటి పరిశుద్ధ సత్యాన్ని ప్రభు ఇక్కడ బయలుపరుస్తుంటున్నాడు. కాబట్టి మన జీవితాలలో కలిగేటటువంటి ప్రతి సంఘటన విషయంలో కూడా అతి జాగ్రత్తగా ఉండి, ప్రవర్తన విషయంలో అతి జాగ్రత్తగా ఉండి, హృదయం అనే అంతఃకరణము అన్నది దేవునికి ఆలయమై ఉంటుండగా, ప్రతి వారి హృదయము దేవునికి ఆలయం ఉంటున్నది ఉండగా, ఆ అంతఃకరణము సంకుచితం కాకూడదు. సంపూర్ణంగా దేవుని వెలుగు చేత నింపబడి ఉండాలి. ఆ వెలుగు చేత నింపబడినటువంటి ఆ వెలుగు ప్రకటించబడాలి, ప్రదర్శింపబడాలి. దేవుని యొక్క నీతిని వెదజల్లాలి, నెరవేర్చాలి అన్నటువంటి పరిశుద్ధ సత్యాన్ని బయలుపరుస్తూ, మీ హృదయం మీ అంతరంగము, మీ హృదయము ఇది అంతరంగానికి సంబంధించినటువంటి విషయము. ఈ వెలుగుకు దేవుని నుండి వచ్చే వెలుగు, దేవుని యొక్క కాంతి మన హృదయాలకు, మన అంతరంగానికి సంబంధించింది కాబట్టి అది సంకుచితం ఎప్పుడు కాకూడదు. అది విశాలమై ఉండాలి. ఇక్కడ పౌలు అనుభవిస్తున్నటువంటి ఆ వాస్తవికత ఏమిటంటే, మా హృదయాలు విశాలపరిచి ఉన్నాయి, మా అంతరంగము మీ విషయంలో సంకుచితం కాదు, కానీ మీకు మాయడలో ఉన్న అంతరంగికము అది చాలా సంకుచమై ఉన్నది కాబట్టి మీ హృదయములను విశాలపరచుకోండి అంటున్నాడు. మీరు నా పిల్లలని మీతో ఎలాగో చెప్పుచున్నానని చాలా ప్రేమపూర్వకంగా హెచ్చరిక చేస్తుంటున్నాడు. కాబట్టి హృదయాలు విశాలపరచబడాలి. దేవుని యొక్క నీతి, దేవుని యొక్క కాంతితో ప్రతిరోజు నింపబడాలి. ఆ నింపబడినటువంటి ఆ ఉదయ కాంతి వలనే అనేకులు దేవుని సన్నిధికి నడిపించబడతారు. అది వెదజల్లబడుతుంది, విశ్లేషింపబడుతుంది. మరి ఆ సంపూర్ణమైనటువంటి దేవుని నీతి నెరవేర్చగలుగుతుంది అన్నటువంటి వాస్తవికతను పౌలు ద్వారా ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మరి క్రీస్తుకు బెలియాలతో ఏమి సంబంధము? సైతాను యొక్క ప్రక్రియలను, సైతానిక క్రియలను మరి ఆచరిస్తూనే దేవుని బిడ్డలము, దేవుని వారసులము, పరలోక రాజ్యానికి వారసులము, పరలోక రాజ్యం మాది అని చెప్పడానికి ఎంత మాత్రము వీలు లేదన్నటువంటి పరిశుద్ధ ఆత్మీయ సత్యాన్ని ప్రకటించబడుతూ పౌలు ద్వారా మనకు ప్రకటించబడుతున్నటువంటి పరిశుద్ధ సత్యము. కాబట్టి ప్రియులారా, ప్రభువు మనతో మాట్లాడిన విధంగా ఆయనకు సంపూర్ణంగా వారసులమై ఉండటానికి, ఆయన పిల్లలమై ఉండటానికి, ఆయన మనకు తండ్రి ఉండటానికి, మనం ఆయన కుమారులుగా కుమార్తెలుగా జీవించటానికి ప్రభు ఏర్పరిచినటువంటి ఈ మార్గంలో ఎట్టి సందర్భంలో కూడా ఎట్లా వెలుగుకు చీకటికి ఎలా పొత్తు లేదు, అలాగా క్రీస్తుకు బెలియాలకు ఎలా పొత్తు లేదు. మన జీవితాలు సంపూర్ణంగా క్రీస్తుతో మాత్రమే ఉండాలి. సైతాన కార్యాలన్నీ విసర్జింపబడాలి. సంపూర్ణంగా దేవుని యొక్క వారసులుగా మాత్రమే మనం జీవించాలి. దేవుని యొక్క ఆలయంగా మాత్రమే మనం ఉండాలి. అంత అతి పరిశుద్ధంగా, అంత అతి పవిత్రమైనటువంటి జీవితాలలో ముందుకు సాగాలన్నటువంటి దేవుని యొక్క పరిశుద్ధ సత్యం మన ఎదుట బయలుపరచబడి ఉంటుండగా, ప్రియులారా, మనం ఆ వాక్యం ప్రకారంగా మన జీవితాలలో ముందుకు సాగటానికి దేవుడు మనందరి ఎదుట తన కృపను కుమరించునుగాక. దేవుడి కొద్ది వాక్యంలో జీవించి ఆశీర్వదించబడిన. ఆమేన్, ఆమేన్. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము లోకమునకు వెలుగై ఉండెను. జీవ వెలుగు ప్రదాత. అంతఃకరణములు సంకుచితములై ఉండరాదు. అంతఃకరణములు విశాలపరచబడాలి. అంతఃకరణం విశాలపరచబడాలి. దేవుడిచ్చు కాంతి నిత్యము పొందుకుంటూ ఉండాలి.
చూడుము, భూమి చీకటి కమ్ముకొనుచున్నది. అయితే సంఘము దేవుడు కాంతి అయి దేవుడిచ్చు కాంతి చేత వెలిగించబడాలి. భూమి అందంతటా చీకటి ఉన్నది, చీకటి కమ్ముకొనుచున్నది. సంఘము దేవుని కాంతి చేత వెలుగుతూ ఉండాలి, నిత్యము వెలుగుతూ ఉండాలి. క్రీస్తుకు బెలియాలు ఏమి సంబంధము? చీకటైన బెలియాలు, పాపమైన బెలియాలు, విగ్రహమైన బెలియాలు. చాలా చక్కని వర్ణన, చాలా చక్కని ఉపదేశం. దేవుని పిల్లలారా, అమ్మగారిని వాడుకొని చాలా చక్కని ఉపదేశించిన అమ్మగారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్స్ అమ్మా. వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఎప్సిబా గారు చిన్న మాట ప్రార్థన చేయగలరా? ఎప్సిబా గారు. ఎప్సిబా గారు అలా చేస్తుంది. చేయండి అమ్మా. పరిశుద్ధుడమైన మా పరలోకపు తండ్రి, నమ్మకమైన దేవ, స్తుతులకు పాత్రుడవు, ఆరాధనకు ఇష్టమైన దైవమా, ఉదయకాలంలో ప్రభా నైనా యేసు చూచుచున్నాడు అనే నైనా గ్రూప్ ద్వారా నీ పాదాల దగ్గరికి రావడానికి నాకు కూడా మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభా, లోకంతో మాకేమి పొత్తుందనేది ప్రభా, క్రీస్తుతో బెలియాలకు ఏమి సంబంధం? నిజమే ప్రభా, మేము లోకంలో నుండి ప్రత్యేకింపబడిన వారం. లోకస్తుల వల్లే మేము జీవించినప్పుడు దేవా తండ్రి మాకు హెచ్చరికలు ఇస్తూ దినదినము ప్రభా మమ్మల్ని నూతన పరుస్తూ వస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, అమ్మ ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభా. అమ్మగారిని ఆశీర్వదించండి ప్రభా. ఇంకను అనేకులకు నీరు కట్టిన తోట వల్లే ప్రభా ఉబ్బుచుండు జీవజల బుగ్గలను ప్రభా అమ్మ ద్వారా మేము విని దినదినానికి ప్రభా నైనా మేము కూడా ఎదిగి ఫలించుటకు, మాలో ఫలాలను మీరు చూచుటకు ఇష్టపడుతున్నారని మేము గ్రహించుటకు దేవా నైనా మీ ఆయుష్ను ఆరోగ్యాన్ని అనుగ్రహించి అనేకులకు ఆశీర్వాదకరమైన తల్లిగా మాకు ప్రభా మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. గ్రూప్ లోని ప్రతి ఒక్క దైవజనుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దినదినము ప్రభా ఆత్మీయంగా మేము అభివృద్ధి చెందుటకు ప్రభా నైనా ప్రభా అన్నగారిని కూడా మీరు ఆశీర్వదించి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, మీరు ఇచ్చిన కృపను బట్టి నైనా నీకు వందనాలు. కుటుంబాన్ని అంతటినీ మీరు వాడుకుంటున్నారు ప్రభా. మీకు మహిమ కలుగుటకు నైనా కుటుంబాల్లో మీ కార్యాలను గంభీరంగా జరిగించి ప్రభా కుటుంబాన్ని కూడా ప్రభా నీ సన్నిధిలో ప్రభా నిత్యము నిలుచుండే యాజకత్వాన్ని మీరు అనుగ్రహించినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించి మీరు మహిమ పొందుచున్నందుకు ప్రభా మేము ఎన్నటికీ మీకు రుణస్థులమే. మా రుణం తీరదు ప్రభా. ఎంత చెల్లించినా మేము రుణస్థులంగా ఈ లోకంలో మిగిలిపోవాలని అటువంటి గొప్ప దేవునికి ప్రభా నైనా ఉదయకాలంలోనే తండ్రి నీ పాదాల దగ్గర మమ్మల్ని మేము సమర్పించుకుంటకు మాకు ఇచ్చిన ఆధిక్యత ధన్యతను బట్టి తండ్రి నీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థించి అతి వినయంగా వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థించిన సహోదరి ఎప్సిబా గారికి వందనాలు. లండన్ లో ఉన్న వారి కుమార్తె ఓలివ్ పాప 7 వివాహం జరుగునట్లుగా, అలాగే వివాహంకు ముందుగా మంచి ఉద్యోగము ప్రభు ఇచ్చినట్లుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన అనంతరము అమ్మగారి ఆశీర్వాదము. తెలుగు సభ ఇంతటితో ముగించుకుందాము. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామంటే ప్రియులారా,
పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం వచ్చును గాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందును నెరవేరును గాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను క్షమించిన ప్రకారం మా మా సోదరులకి కార్యం రక్షించము. ఎందుకంటే రాజ్యం, బలం, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. ఆమేన్. 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 జీవపు వెలుగు సంఘం మీద కాంతి పుంజమై వెలుగుచుండగా ప్రభువే వెలుగై జీవ ప్రదాతయ్యై వెలుగు ప్రదాతయ్యై సంఘములో ప్రకాశించుతుండగా చక్కని వాక్యము ఉపదేశించిన అమ్మగారు ఆశీర్వాదం తీసుకుని రండి. ఆశీర్వాదము విడుదల చేయండి అమ్మగారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం వీటిలో చేరిన వారందరికీ, వారి కుటుంబాలకు, రాలేకపోయినటువంటి వారికి, వారి కుటుంబాలు, సకల పరిశుద్ధులకు తోడయుండును కాక. ఆమేన్. 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 అందరికీ వందనాలండి.